నా దగ్గర దుబాయ్ నోట్లున్నాయి. 30 లక్షలు విలువ చేసే దుబాయ్ నోట్లు కేవలం 10 లక్షలకు ఇచ్చేస్తా అంటూ నమ్మబలికి దుబాయ్ కరెన్సీ పేరిట మోసం చేశారు. నంద్యాలలోని సంజీవనగర్లోని తెంకాల దుకాణం పక్కన ఉన్న పండ్ల బండి దగ్గర ఈ నెల 6న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జ్యూస్ తాగి దుబాయ్ కరెన్సీ నోటు ఇచ్చారు. ఆ బండి వ్యాపారి తనకు ఆ నోటు వద్దని చెప్పడంతో ఆ ఇద్దరు పక్కనే ఉన్న టెంకాల దుకాణం వద్ద సయ్యద్ మాబును కలిసి తమ వద్ద 30 లక్షల విలువ చేసే 1500 దుబాయ్ కరెన్సీ నోట్లు ఉన్నాయని, ఇక్కడ తమకు ఎవరు తెలియదని, వీటిని భారత్ కరెన్సీగా మార్పిడి చేసిస్తే కమిషన్ ఇస్తామని అడిగి నెంబర్ ఇచ్చి వెళ్లారు. అదే రోజు సాయంత్రం సయ్యద్ మాబు, శ్రీనివాసులు వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి మాట్లాడడంతో ఆళ్లగడ్డకు వస్తే కరెన్సీ చూపిస్తామని చెప్పారు. ఈ నెల 7న ఆళ్లగడ్డకు వెళ్లి ఆ ఇద్దరిని కలిసి 30 లక్షల విలువైన దుబాయ్ కరెన్సీకి 10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 8న కోయలకుంట్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని ఈ ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను కలుసుకొని 10 లక్షల రూపాయలు ఇచ్చి దుబాయ్ కరెన్సీ ఉన్న సంచిని తీసుకున్నారు. 10 లక్షలు తీసుకుని ఈ ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులు వెళ్ళాక సంచిని తెరిచి చూడగా అందులో పేపర్లు చుట్టి మధ్యలో సబ్బు